హాయ్ ఫ్రెండ్స్, నేనైతే డీమార్ట్ పోదాం అనుకున్నాము. డీమార్ట్ పోదామంటే వీలు పడలేదు. మా ఆయన అయితే డీమార్ట్ వీలు పడతలేదు కదా అని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసిండు. ఆ సామాను ఇంటికి కావాల్సిన సామాను అంతా ఆల్రెడీ సామాను డీమార్ట్ వేయించినాం ఫ్రెండ్స్. 2 మంత్స్ 1.5 మంత్ అవుతుంది. ఇక సామాను కొంచెం కొంచెం అయిపోతుంది కదా, దానికోసం అని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేయించిన. ఆ సామాన్ వచ్చేసి స్పైసెస్ అయితే ముందే బుక్ చేసిండు. అవి కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేదు డీమార్ట్లో అంత ముందుకు. అవి కూడా కొన్ని బుక్ చేయించిన అంత ముందుకి. ఇవి ఇంట్లో సామాను ఇప్పుడు బుక్ చేయించిన. అది లిస్ట్ రాసి ఇచ్చేసిన, ఆయననే బుక్ చేసిండు. బుక్ చేసిన సామాను కొన్ని ఏమో సెల్ఫ్లో చదివేసిన, కొన్ని ప్యాకింగ్ చేయాలి కదా, అవి డబ్బాలల్లో పోసి నింపి పెట్టి మళ్ళీ సెల్ఫ్లోకి ఎక్కియాలి. అవి అయితే మా పాప ఎక్కిస్తుంది. మా పాప కూడా హెల్ప్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మా పాప కూడా యాడ్ అవుతుంది. చెప్పినా కదా ఫ్రెండ్స్, మా పాప ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుంది. మా పాప వద్దన్న హెల్ప్ చేస్తుంది. చిట్టి చిట్టి చేతులతో ఎంత ముద్దుగా అనిపిస్తుందో అట్లా పని చేస్తుంటే. ఇక వద్దన బుద్ధి కాదు, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది పని చేస్తుంటే. మా పాప అంత క్యూట్ అనిపిస్తుంది. ఎంతైనా చిన్నపిల్లలు ఏదైనా పని చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మా పాప అయితే బాగా చేస్తుంది. ఇక వచ్చేసి ఇంకా కొన్ని మిస్ అయినాయి, అవి కూడా లిస్ట్ పెట్టమని చెప్పిండు, పెట్టాలి. అవి లిస్ట్ పెట్టేసి అవి కూడా బుక్ చేస్తాడు. ఇక ఆన్లైన్ రెస్టారెంట్కి సంబంధించినవి అయితే ఆల్రెడీ బుక్ చేసేసిండు, అవి వచ్చేసినాయి. ఇంకేమన్నా మిస్ అయితే రెస్టారెంట్ ఇంట్లోకి కూడా లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తా, అవి కూడా వచ్చేస్తాయి. ఆన్లైన్లో అయితే బుక్ చేయగానే ఈరోజు నైటు మనం లిస్ట్ చేసుకొని బుక్ చేసేస్తే చూసుకొని బుక్ చేసేస్తే రేపు మార్నింగ్ వరకు 10 లోపు వచ్చేస్తాయి. మార్నింగ్ ఈరోజు నైట్ బుక్ చేస్తే రేపు మార్నింగ్ 10 లోపు వచ్చేస్తాయి. సామాన్లన్నీ తొందరగా వస్తాయి ఫ్రెండ్స్. ఆన్లైన్లో డీమార్ట్లో అయినా రేపు పోదాం అని చెప్పి అది పిల్లలతో కుదరక, వీళ్ళకి ఆఫీస్ టైంకి కుదరక లేట్ అయిపోతుంది. ఆన్లైన్లో కూర్చున్న కాడి నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈరోజు బుక్ చేస్తే రేపు మార్నింగే వచ్చేస్తాయి. మన అవసరానికి మనకు అందుతాయి అవి. అందుకే ఆన్లైన్ బెస్ట్ అనిపిస్తుంది మా ఆయనకి. ఇక డీమార్ట్ పోతే పిల్లల ఖర్చులు ఎక్కువ ఉంటాయి మనకన్నా. పిల్లల ఖర్చులు అదొకటి ఇదొకటి కొని, ఇది కొని, అది కొని, మళ్ళీ కొనియకుండా మళ్ళీ ముఖం మార్చుకుంటారు. అట్లా అని మా ఆయన పాపం ఇక పిల్లలకు కొనియాలని చెప్పి అడగంగానే ఆలోచించి ఇక తీసుకుంటాడు. ఇక పోయినందుకు కొనియాలని చెప్పి కొనిస్తాడు. ఇంకా డీమార్ట్ పోతే డబల్ ఖర్చు అవుతుంది. మనం అనుకున్న ఖర్చుకి ఆడికి పోయేసరికి డబల్ అయిపోతుంది. మనం ఊకుంటామా ఆడలో, మనం కూడా ఏదో ఒకటి కొనాలని చెప్పి ఆడ చూడంగానే ఇది కొనబుద్ధి అయ్యిద్ది, అది కొనబుద్ధి అయ్యిద్ది. ఏదో ఒకటి అయితే అల్ల వేసుకొని వచ్చేస్తాం. అదొక బిల్లు అయిపోతుంది, పిల్లలు ఒక బిల్లు అయిపోతుంది. అదే ఇంట్లో అయితే ఏ బిల్లు ఉండదు, ఏది కొనాలని కూడా ఉండదు, ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆయన చేతుల్లో ఉంటుంది, మన హస్బెండ్ చేతులలోనే ఉంటుంది కదా. అందుకే వాళ్ళే బుక్ చేయగానే ఇక ఖర్చు తప్పుతుంది. మనకి ఇంట్లో కావాల్సిన సామాన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా సేవ్ అవుతాయి డబ్బులు. మనం పెట్టేది పిల్లలు పెట్టే ఖర్చు తప్పుతుంది కదా. ఇంట్లో సామాన్ అయితే అన్నీ వచ్చేస్తాయి. అంత మెయిన్ అర్జెంట్ అనుకుంటే మాత్రం బుక్ చేస్తాడు, పిల్లలకైనా నాకైనా. ఇక ఎంతైనా డీమార్ట్ పోతే ఇది ఒకటి కొనాలనిపిస్తుంది కదా. అది